హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ ఫర్ తెలుగు పీపుల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో చాలామంది రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు తెలుసు, నేను చేసే వీడియోలు మన తెలుగు వాళ్ళకి, కొత్తగా ప్లంబింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ, ప్లంబింగ్ వర్క్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో నాకున్న నాలెడ్జ్ని, నాకు తెలిసిన విషయాలని, నేను వర్క్ చేసే ప్లేస్లో నాకు వచ్చిన చూసిన విషయాలని నేను మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ నేను చేసే వీడియోస్ నచ్చినట్టయితే మన కొత్త వర్క్ నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా ప్లీజ్ మీరు షేర్ చేయండి. వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే నా వల్ల కొన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. ఈ వీడియోలో కూడా చాలా మంచి అది మెయిన్ రైజర్ గురించి చాలా ప్లంబింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఇమేజ్లో వచ్చేసి నేను మీకు డీటెయిల్డ్గా అది మెయిన్ రైజర్ డ్రాప్ అయింది అక్కడ. ఆ ప్లేస్ నుండి మీకు ఇక్కడ ఏమేమి ఫిట్టింగ్స్ యూజ్ చేసారు వాళ్ళు, దాని స్ట్రక్చర్ మీరు గమనించారు ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు సేవ్ చేసుకోండి. దెన్ ప్రతి వీడియో చూసే టైంలో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకుంటే మీకు క్లుప్తంగా అక్కడ ఎలా వివరించాము అన్న విషయం మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. దెన్ ప్రతి ఫుటేజ్లో మీరు జూమ్ చేసుకుంటూ చూడొచ్చు ఫిట్టింగ్స్ ఎలా యూజ్ చేసాము, బ్రాకెట్ సపోర్ట్ కానీ, దెన్ అక్కడ యూజ్ చేసిన క్వాలిటీ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి, అంటే ఒక పద్ధతిగా. సో ఈవెంట్ వరకు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఈ ఫుటేజ్లో రెయిన్ వాటర్ సోయిల్ అండ్ వెస్ట్ పైప్ గురించి, దెన్ కిచెన్ లైన్ మెన్షన్ చేసిన మిగతా డీటెయిల్స్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వర్టికల్ యాంగిల్లో చూసినట్టయితే మీకు అక్కడ స్ట్రక్చర్ ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ వీడియో పూర్తి చేసి మీరు జూమ్ చేసుకొని కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అక్కడ వర్క్ చేశారు. దెన్ ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే అది నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుద్ది అన్నమాట. అంటే చూసే వాళ్ళకి కూడా కామెంట్స్ రూపంలో వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళకు కూడా ఇందులో జరిగిన మిస్టేక్స్ గురించి తెలుస్తాయి. ఇక్కడ హెచ్విఏసి పైప్ అంటే మనకు పీవీసీ పైప్తో సమానంగా పక్కడే చూసారా మీరు, చిల్లర్ పైప్ లైన్స్ కూడా పోయింది. ఎందుకంటే ఒక రెసిడెన్స్ బిల్డింగ్లో ఇలాంటి వర్క్ అనేది ఇంక్లూడింగ్ మీన్స్ అందరూ కోఆర్డినేషన్గా వెళ్తుంటాయి అన్నమాట పైప్స్ అన్నీ. ఇది వచ్చేసి చిల్లర్ పైపు వచ్చేసి ఇది ఎంఎస్ పైపు, బట్ దానిలో సిల్వర్ ఇన్సులేషన్ పైన వచ్చేసి మనకి ఫామ్ సిల్వర్, ఇది లోపల ఫామ్ వచ్చేసి పైన సిల్వర్ కవర్ ఉంటుంది. దానివల్ల స్వెంట్ రాకుండా టెంపరేచర్ కంట్రోల్లో ఉండి బయట స్వెంట్ తీసుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ కండ్యూట్స్ కేబుల్ వాళ్ళు ఎక్స్టర్నల్ ప్లేస్లో తీసుకెళ్ళారు వాళ్ళు. ఇది వచ్చేసి జిఐ పైపు. జిఐ పైపు వాళ్ళు కన్సిల్లో తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్లకుండా వాళ్ళు బయట నుండి తీసుకెళ్లారు అంటే అన్ని సర్వీస్ లైన్ కూడా కన్సిల్లో తీసుకెళ్ళడం చాలా కష్టం కదా, అందుకోసం వాళ్ళు ఎక్స్టర్నల్ తీసుకెళ్లారన్నమాట. మామూలుగా మీరు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ విజిట్ చేసినప్పుడు ఇలాంటి ఎక్స్టర్నల్ కండ్యూట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మెయిన్ రైజర్కి హెవీ సపోర్ట్ ఎందుకు ఇచ్చారంటే ఇది కంప్లీట్ బిల్డింగ్ నుంచి బేస్మెంట్కి డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ అంతా వాటర్ కానీ ఏదైనా షోయల్ గ్యాదర్ అవుతుంది కాబట్టి లోడ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ హెచ్బిఎం తోటి హెచ్ ఛానల్స్ కట్ చేసి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సపోర్ట్స్ మీరు రేర్గా చూస్తారు, ఎందుకంటే ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేసే బిల్డింగ్స్లో మాత్రమే ఇలాంటివి మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది సర్వీస్ లైన్. ఈ సర్వీస్ లైన్ ఫైర్ ఫిట్టింగ్ అన్నమాట. మధ్యన మీరు స్ప్రింక్లర్స్ ఒక సింబల్ నేను షో చేశాను. ఈ స్ప్రింక్లర్ డిస్టెన్స్ కూడా
మినిమమ్ 3 మీటర్స్ అలా మెయింటైన్ చేయడం జరుగుతుంది. నేను అది పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్‌లో మీకు ఇంకా చాలా విషయాలు తెలుసుకునేటివి ఉంటాయి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, అది ఏ ఫిట్టింగ్స్ యూజ్ చేశారో 45 డిగ్రీ, 90 డిగ్రీ, దెన్ వై బ్రాంచెస్ యూజ్ చేశారు వాళ్ళు. సో దెన్ ఇక్కడ జిఐ షీట్ తోటి మీరు చూసే ఉంటారు పైన. ఓన్లీ కన్సల్టెంట్ రిక్వైర్ తోటి వాళ్ళు ఇచ్చి ఉంటారు. అది మనకు మామూలుగా అవసరం లేదు. ఆ షీట్‌ని కట్ చేసి ఎక్కువ స్క్రూలు కొట్టడం వల్ల అక్కడ స్లాబ్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళు సిలికాన్ బాండ్ కూడా యూజ్ చేశారు. ఫ్యూచర్‌లో మనకు లీకేజ్ అనేది జరగకుండా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసి చూస్తే మీకు ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని మంచిగా మీకు నచ్చిందని పూర్తి వివరాలు, ఇంకా నా దగ్గర చాలా వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి. నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి కూడా ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను ఆశిస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియో మరింత కొంతమందికి చేరుకోవాలంటే మీరు కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను.